హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. నాకు ఈ మధ్య సినిమా రిలీజ్ డేట్లని చూస్తే బాధేస్తుంది భయ్య. తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ఒకప్పుడు చెప్పిన టైంకి రిలీజ్ చేసేవారు, కానీ ఇప్పుడు మాత్రం 4-5 డేట్లు ప్రకటించి ఆ తర్వాత రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయం మాట్లాడడానికి గల కారణం, పవన్ కళ్యాణ్ సినిమా అయిన హరిహర వీరమల్లు మళ్ళీ జూన్ 12కి అయితే రిలీజ్ చేస్తామని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో చూడాలి. ఆ రోజు రిలీజ్ చేయడానికి గల కారణం కూడా వివరించారు. అదే రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనే కాదు, విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ కూడా మే 30న రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ అది మళ్ళా పోస్ట్ పోన్ అయ్యి జూలై 4కి అయితే వెళ్ళిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీలో డాక్టర్ రాజశేఖర్ గారు ఒక కీ రోల్లో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా తర్వాత ఒక బయోపిక్లో నటించబోతున్నాడని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎవరి బయోపిక్కో కాదు, దాదాసాహెబ్ పాల్కే బయోపిక్లో ఎన్టీఆర్ అయితే కనిపించబోతున్నాడని అంటున్నారు. కానీ ఇందులో ఇంకో విషయం ఏంటంటే, ఇదే సేమ్ బయోపిక్తో అమెరికన్ రాజ్ కుమార్ ఇరానీతో కలిసి సినిమా చేస్తానని అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. 2 సినిమాలు వచ్చినా మనకేం పోయేదేం లేదు. అటు హిందీ వర్షన్ ఒకటి ఉంటుంది, ఇది తెలుగు వర్షన్ ఒకటి ఉంటుంది, అంతే తేడా. రామ్ పోతినేని పి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాకి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ని పెట్టడం అయితే జరిగింది. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీలోకి హీరోయిన్ గా ఖైదు లోహర్ అయితే అనుకుంటున్నారంట. మరి అఫీషియల్ గా అనౌన్స్ అయ్యేంత వరకు తెలియదు ఏది నిజం అనేది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 నుంచి చిన్న టీజర్ ని అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు వార్ 2 మూవీ మేకర్స్. దీనికి తోడు రితిక్ రోషన్ కూడా ఓ పోస్ట్ ని అయితే వేయడం జరిగింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి కలిసి నటిస్తున్న రామాయణం సినిమాలోని కాజల్ ఒక పాత్రలో కనిపించబోతున్నట్టు అఫీషియల్ గా అయితే ప్రకటించారు మూవీ మేకర్. ఇందులో యష్ కి జోడీగా రావణాసురుడి భార్య అయిన మండోదరి పాత్రలో కనిపించబోతుంది కాజల్.